బాగుంది. అంటే ఒకే ఒకలా ఉంది అని అంటున్నారు కదా, మరి అన్ప్రెడిక్టబుల్ లేకపోతే ఒకే ఒక్కడా? అన్ప్రెడిక్టబుల్, అది కొంచెం డిఫరెంట్, ఇది కొంచెం డిఫరెంట్. సో ఏం నచ్చింది మూవీలో? మూవీలో అసలు రామ్ చరణ్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఎస్జే సూర్య క్యారెక్టర్, శ్రీకాంత్ క్యారెక్టర్, ఆ 3 క్యారెక్టర్స్ బాగా నచ్చాయి. డ్యూయల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే హీరోయిన్ కంట్రోల్ చేయడానికి హీరోయిన్ ఉండాలి కదా, అందుకని రామ్ చరణ్ రెండు ఈక్వల్ ఉన్నాయి. రెండు ఈక్వల్ మెయిన్ క్యారెక్టరైజేషన్ మెయిన్ లీడ్స్ ఇంకా ఎవరెవరు ఎక్కువసేపు సునీల్ గారిది, సముద్ర గారిది. సునీల్ గారిది అంతగా లేదు, కొంచెం కొంచెం ఉంది. శ్రీకాంత్ది, ఎస్జే సూర్యది వాళ్ళు ఉన్నాయి బాగా. శ్రీకాంత్ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది? శ్రీకాంత్ క్యారెక్టర్ చాలా బాగుంది, ఆయన బాగా చేశారు. ఎస్జే సూర్య గారిది ఆయన కూడా బాగా చేశారు. సంక్రాంతి సరిపోతే సినిమాలో చూసిందేగా, అంతకంటే బాగా చేశారు. ఇంకా అంటే చరణ్ గారు బాగా చేశారు, ఎస్జే సూర్య గారు బాగా చేశారు అంటే చెప్తారు. ఇద్దరు బాగా చేశారు. ఇందులో మనకి రామ్ చరణ్ విలన్ ఎంత, ఐ మీన్ హీరో ఎంత ఇంపార్టెంట్, హీరోకి విలన్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా మూవీకి. సో ఇద్దరు బాగా చేశారు. అంటే చరణ్ గారికి ఎస్జే సూర్య గారు సరిపోయారంటారు. సరిపోయారు. ఓకే, సెట్ బాగుంది మూవీ. లైక్ మనకు ఒక మోరల్ మెసేజ్ ఇస్తున్నట్టు ఉంది. బాగుంది.